నమస్తే అండి, నేను రజాక్. బుడబక్కల ప్రశ్న ఒక వీడియో చేసింది ఇప్పుడు. బా, ఎన్ని హొయ్యలు పోతుందో ఆ ప్రశ్న. మరి మొన్నటి వరకు ఏ కలుగుల్లో దాక్కున్నావు ప్రశ్న? నువ్వు ఎక్కడ దాక్కున్నావు, ఎక్కడ పడుకున్నావు, ఏం చేసావు? ఎమ్మెల్యేది తప్పే అంటున్నారు, కాదనట్లేదు. మరి ఆ అమ్మాయి తప్పనం ఏంటి? వెనకేసుకొత్తనం ఏంటి? ఏ రాజకీయం నడుపుతా ఉంది ఏంటి కథ వెనకాల? ఎమ్మెల్యేదే తప్పు అంటున్నావు, ఓకే నేను ఒప్పుకుంటున్నా, కాదనట్లేదు. మరి అమ్మాయి తప్పని నేను చెప్పాలి కదా. దీంట్లో జనసేన ఎందుకు దించేస్తున్నాము? పవన్ కళ్యాణ్ ఏమన్నా చేయించాడు? ఇదేమన్నా పవన్ కళ్యాణ్ ఏమన్నా ఆయన కారణభూతుడైంది దీనికి? ఏమన్నా అమ్మాయి తప్పు లేదంట. సర్టిఫికెట్ ఇస్తా ఉన్నాడు, సర్టిఫికెట్ రాస్తా ఉన్నాడు, గుద్దుతా ఉన్నాడు, ప్రింటింగ్ చేస్తా ఉన్నాడు, సర్టిఫికెట్ తెలియట్లా. ఇంత 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 ఎట్టకారమా? మరి మొన్నటి వరకు దొరికిపోయినప్పుడు గంట అరగంటలు లేపిన రోజు నాడికి వెళ్ళిపోయావు. ఎక్కడ ఏ కలుగులో దక్కున్నావు? నువ్వు ఏం చేసావంట మాకు తెలియక అడుగుతా. ఒకటండి, నిజం చెప్పండి, ఆ అమ్మాయి చేసినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయా లేదా? ఆ అమ్మాయి మాట్లాడినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయా లేదా? ఆ అమ్మాయి ధమ్కి ఇచ్చినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయా లేదా? ఆ అమ్మాయి ఒక జర్నలిస్ట్ని కొట్టినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయా లేదా? ఆమె డబ్బులు అడిగినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయా లేదా? మరి వీటన్నిటికి సంబంధించి ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదేంటి? గంట అరగంటలు అంతా కూడా బయటకు వచ్చినారు, మొత్తం చూపించుకున్నారు, వాళ్ళు బయటకు వచ్చినారు, అంతా జరిగింది. ఆ రోజు ఏం మాట్లాడలేదు. అమ్మాయి బయటకు వచ్చినారా నేను కాదనట్లేదు, ముందు మేమే తప్పట్టాం, ఇదేం పద్ధతిరా అని. కానీ ఆ అమ్మాయి భాగవతాలు బయటకు వచ్చినాయి కదా, మరి అటుపక్క మాట్లాడట్లేదేంటి? ఓహో, మీకు నచ్చినట్టు తిప్పుకుందామనా? మీకు జనసేన అంటే ఇష్టం లేదు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేదు కాబట్టి, ఆ పార్టీ మీద కుట్ర చేయాలి కాబట్టి, ఆ పార్టీని దిగజార్చాలి కాబట్టి ఎంత దాకా మీరు దిగజారిపోతారు. ఇది రోత ప్రశ్న, ఇది ప్రశ్నించడానికి పుట్టిన ప్రశ్న, అంతేనా? కేవలం పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీని ప్రశ్నించడానికి పుట్టిన ప్రశ్న. కానీ అక్కడ ప్రశ్న అనేది ఏమి ఉండదు, ఏడుపు తప్ప. ప్రశ్న తప్ప ఏడుపు తప్ప ఏం ప్రశ్నలు ఉండవా? ఇంత కడుపుమంటే ఏమి? తప్పు వైపు నుంచి నడిచిందా? మేము డ్యూయల్గానే ఉన్నాం, మేము సింగిల్గా వీళ్ళ కోసం అని చెప్పేసి భుజాలేం మోయలేదు కదా. మేము తప్పు అని చెప్పాం అబ్బాయి, మరి మీరు ఒప్పుకోవట్లేదేంటి? ఆ విధంగా స్క్రిప్ట్ వచ్చిందా? స్క్రిప్ట్ అలా పంపించినారా? అంటే మహిళ చేస్తే తప్పు కాదు, పురుషుడు చేస్తే తప్పు అంటే ఇక్కడ కుట్ర అర్థం అవుతా ఉంది. అమ్మాయి కావాలా అని అడిగిందంట, దాంట్లో చక్కగా మంచిగా ముద్దు పేరు సేవ్ చేసుకుందంట. అయినా కానీ మనం ఎందుకు సేవ్ చేసుకున్నాం? ఆ పేరు రాక్షసుడు అని పెట్టుకోవాలి కదా, హింసిస్తున్నందుకు పెట్టుకోవాలి, హింసావాదని పేరు పెట్టుకోవాలి కదా. మనం అంత ముద్దు పేర్లు అట్ట పెట్టుకుంటాం, అది అడగకూడదంట. 5 సార్లు ఎందుకు తిరిగి అవర్షన్లు ఎందుకని అడగకూడదంట. సంవత్సరంన్నర పాటు ఎందుకు కలిసి ఉన్నారు, ఎందుకు తిరిగారు, చట్టా పట్టాలు వేసుకుని అడగకూడదంట. కేవలం ఏదో ఇతను జనసేన పార్టీకి సంబంధించినోడు కాబట్టి ఇతను దిగజార్చాలి. సరే, దిగజార్చండి, మేము కాదనట్లేదు. అతను తప్పు చేస్తే దిగజార్చుకోండి. ఆ మహిళతో వచ్చింది, కేసులు పెట్టింది, కోర్టులు చుట్టూ తిరుగుతారు, వాళ్ళది ఏదో లావాదేవీ తీర్చుకుంటాను, కాదనట్లా. కానీ ఇది కామసేన అని చెప్పి స్టేట్లు పెట్టినారు కదా, మరి మన పార్టీలో జరిగినప్పుడు దాని గురించి మాట్లాడరే? ఆ రోజు ఏమైంది? నోళ్ళకి మూతేసుకున్నారా? నోటికి కుట్టేసుకున్నారా? ఏమన్నా వచ్చి కథలు చెప్తా ఉన్నాడు, నీతులు చెప్తా ఉన్నాడు, హితబోధ చేస్తా ఉన్నాడు. మీరు ఎన్ని నీతి బోధలు చేసినా, హితబోధ చేసినా అసలు బోధించే హక్కే మీకు కానీ మీ పార్టీలు కానీ లేవు. ఏడవండి, ఇట్టాగే అడుగుతా ఉండండి. పవన్ కళ్యాణ్ గారి మీద ఆడవండి, జనసేన పార్టీ మీద ఆడవండి, టీడీపీ పార్టీ మీద ఆడవండి, మరి ఏదైనా పార్టీ మీద ఆడుతూనే ఉండాలి. బతుకని ఏడుపులే. ఆ ముద్దు పేర్లు పెట్టుకున్న తప్పు లేదు, ఆమె బ్లాక్ మెయిల్ చేసిన తప్పు లేదు, అలాగే ఆమె 5 సార్లు అబార్షన్ చేయించుకున్న తప్పు లేదు. అబార్షన్ చేయించుకోవడం పాపం కదా, తప్పు కదా. లీగల్గా అయితే కోర్టులో కేసు అవుతుంది కదా, స్టేషన్లో కేసు పెట్టచ్చు కదా. అబార్షన్ చేయించుకుంటే కనుక ఇల్లీగల్ కదా. 5 సార్లు అయింది అని చెప్పింది, అబార్షన్ చేయించినందుకు ఆమె మీద కేసులు పెట్టాలి. మరి ఇప్పుడు పెడతారా? అవుతుందా? సో ఇది ప్రశ్నించేటటువంటి తత్వం. నేను చెప్తే ఎలా ప్రశ్నించాలనేది. ఎస్, ఎమ్మెల్యే తప్పు చేసినాడు, ఎమ్మెల్యే వంచినాడు, క్వశ్చన్ చేసిన బాగుంది. వంచినప్పుడు నువ్వు ఆడికి వెళ్ళినావు, మా 18 నెలల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి కథలు చేస్తావే. 10 కోట్లు అడిగినావంటగా, లేవంట 10 కోట్లు. దాని గురించి క్వశ్చన్ చేయడం అండి మనోడు. ఇలా ఏడుపుతానే ఉంటాడు అనమాట. పట్టించుకోకండి, ఇలాంటి పనిమాలడి గురించి అడుగుతా ఉన్నారు. అన్నా రెచ్చిపోతున్నాడు. ఏం రెచ్చిపోయినా ఆడే బొచ్చు ఓడదు. అర్థమైందా? ఏ బొచ్చు ఓడదు, రెచ్చిపోతాడు అంతే. కేవలం హైప్ కావాలి. పవన్ కళ్యాణ్ చెప్తే హైప్ వచ్చిందని నమ్మాడు. కత్తి మహేష్ ఎలా వచ్చింది, ఒక శ్రీరెడ్డికి ఎలా వచ్చింది, కాలగర్భంలోకి ఎలా కలిసిపోయినారో అంతే. దాంట్లో మొహమాటం లేదు. నీతి నిజాయితీ వైపు నిలబడాలా, నీతి నిజాయితీ వైపు. నేను నిన్న ఫస్ట్ వీడియో వచ్చేసి నేను ఆ మహిళ కోసం నిలబడ్డా. ఆ ఎమ్మెల్యేని తుర్పారబట్టి ఆ ఎక్కడ ఎమ్మెల్యేని సమర్థించుకోవాలి. ఇప్పటివరకు సమర్థించుకోవాలి మేము ఏమాత్రం కూడా. కానీ మహిళ అంతకంటే ఎక్కువ చేసింది కదా. ఇప్పుడు మహా అయితే ఏదో చూపించాడంట, ఏం గారు చాటింగ్లు చేస్తే రికార్డింగ్ చేసుకుంటూ ఉండడమే కాకుండా ఇంకా ఏం చేసింది? ధమ్కీలు ఇచ్చింది, ధమ్కీలు కొడుతుంది, చేతిలో పెట్టుకుని మొహం పెళ్ళుని కొట్టింది, బూతులు తిడతా ఉంది, ఎక్కేస్తా ఉంది. మరి దాని గురించి మనం క్వశ్చన్ చేయకూడదు. మరి ప్రశ్న మనం ఇది పీకుడు ప్రశ్న అనమాట. సో ఇలాంటి వాటి గురించి పట్టించుకోబాకండి. ఇలాంటి ఉన్న ఇంటర్వ్యూలో ఒక తెల్ల ఇంటర్వ్యూగా అంతకుమించి ఏం లేదు అనే విషయాన్ని గమనించండి.